ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఈ కవని అయితే డాక్యుమెంట్స్ రెడీ చేపిస్తుంది కదా, ఆస్తి మొత్తం తన భర్త పేరు మీద కాకుండా మిగతా నలుగురు పేరు మీదుగా వచ్చేటట్టు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ఈ రోజుతో ఈ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయినట్టే. నేను తీసుకున్న ఈ నిర్ణయంతో నా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండబోతుంది. నా కుటుంబం ఆనందం సంతోషమే నాకు కావాలి అని చెప్పేసి భగవంతుని దగ్గర వేడుకుంటూ ఉండగా ఆ దీపం గాలికి కొండెక్కేటట్టు చేస్తుంది ఈ పల్లవి అయితే. అయ్యయ్యో, దీపం ఏంటి ఇలా అయిపోయింది, ఇక్కడ చూస్తే అగ్గిపెట్టి కూడా లేదు అని చెప్పేసి మ్యాచ్ బాక్స్ కోసం కిచెన్లోకి వెళ్తుంది అవని. ఈ లోపల అందులో ఉన్న డాక్యుమెంట్స్ని పల్లవి తీసేసుకొని ఆస్తి మొత్తం కూడా అక్షయ్కి వచ్చేటట్టే ప్లాన్ చేసి పల్లవి అయితే సైడ్ అయిపోతుంది కదా. ఈ లోపల నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, శ్రీకర్ కూడా వచ్చేసాడు కాబట్టి ఆ సర్ప్రైజ్ని రివీల్ చేయబోతున్నాను అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. మావయ్య గారు, ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ మీద మీరు సైన్ చేయాలి అని అనటంగానే అసలు ఏం డాక్యుమెంట్స్, ఏంటా సర్ప్రైజ్ అని అనటంతో ఇక మీరేమో నా భర్త పేరు మీదకి 51% ఆస్తి వచ్చేటట్టు ప్లాన్ చేశారు, నేను అలా నిర్ణయం తీసుకోలేదు అని అనగానే పక్కనే ఉన్న అక్షయ్ కూడా అవును నాన్న, పిల్లలందరికీ ఆస్తి సమానంగా దక్కాలి, అవని దానికోసమే ప్లాన్ చేసింది, ఇప్పుడు ఈ ఆస్తి నీ పిల్లలందరికీ కూడా సమానంగా దక్కుతుంది కాబట్టి నువ్వు సైన్ చేయాల్సిందే అని అనటంతో ఇక అవని కూడా ఎంతగానో రిక్వెస్ట్ చేయటంతో రాజేంద్ర ప్రసాద్ అయితే అవంతా కూడా పూర్తిగా చదువుకోకుండా సైన్ అయితే చేసేస్తాడు. శ్రీకర్, కమల్ వాళ్ళని కూడా సైన్ చేయమనగానే మేము చెయ్యం, మాకు ఆస్తులతో సంబంధం ఏమీ లేదు, మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటాం, అందరం కలిసిమెలిసి ఉంటే అదే చాలు, అయినా ఆస్తి ఎవరికి ఎక్కువ ఉంటే ఏంటి, ఎవరికి తక్కువ ఉంటే ఏంటి, అయినా నాన్నగారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కుటుంబం మంచి కోసమే, ఏం చేసిన నాన్నగారు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అన్నయ్య పేరు మీద 51% ఆస్తి ఉన్నా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే చూడండి, ఈ అన్నయ్య ఈ వదిన మీద మీకేమాత్రమైన గౌరవం ఉంటే గనక సైన్ చేయండి అని చెప్పంగానే ఇక శ్రీకర్, కమల్ వాళ్ళు, ఇటు పల్లవి, ఇటు మన కోమలి, ప్రణతి వాళ్ళు కూడా సైన్ అయితే చేసేస్తారు. ఇక అసలు అందులో ఏముంది, ఎవరు చదువుతారు అని అనగానే పల్లవి అయితే నేను చదువుతానని డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటుంది. లేదు లేదు, ఈ గుడ్ న్యూస్ని అత్తయ్య గారి నోటి చేత చదివిస్తాను అని చెప్పేసి అత్తయ్య ఈ డాక్యుమెంట్స్ మీరే చదవండి అత్తయ్య అని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళ అత్తయ్యకి అయితే ఇచ్చేస్తుంది. ఒక్కసారిగా అవని తీసుకున్న నిర్ణయానికి ఎంతగానో సంతోషపడిపోతున్న పార్వతి ముఖంలో ఆనందంతో చిరునవ్వుతోటి చదవటం అయితే స్టార్ట్ చేస్తుంది. చదివిన తర్వాత మా మావయ్య గారి ఇష్ట ప్రకారంగానే, ఈ ఇంటి పెద్ద ఇష్ట ప్రకారంగా ఆస్తి మొత్తం కూడా పెద్ద కొడుకు అయిన అక్షయ్కి చెందుతుంది, ఇదంతా కూడా అందరూ సమ్మతించి సంతకాలు పెట్టారు అన్నట్టుగా డాక్యుమెంట్స్ మీద అయితే ఉంటాయి. ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ కూడా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా, వదిన అందరికీ సమానంగా ఆస్తి రాపిస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టించుకుంది, తీరా నువ్వేమో ఇలా చదువుతున్నావేంటి అని కోమలి కూడా అడుగుతూ ఉంటుంది. ఇందుట్లో ఏదుంటే నేను అదే చదివాను అని అనగానే ప్రతి ఒక్కరూ ఆ డాక్యుమెంట్స్ చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే పక్కనే ఉన్న అమ్మమ్మ గారు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక అనాథవి, నీకు ఆస్తి మీద వ్యామోహం ఉండదేమో అనుకున్నాను, కానీ నా కొడుకు మొదటి భార్య మొత్తం ఆస్తి అంతా మొదటి భార్యదే కాబట్టి, ఆ మొదటి భార్యకు పుట్టిన కొడుకు నీ భర్త కాబట్టి ఆస్తి అంతా చాలా తెలివితేటలతోటి ఎవరికీ దాని మీద అనుమానం రాకోకుండా మీ అందరికీ సమానంగా పనిచేస్తున్నానని ఎంత బాగా నటించి, ఎంత బాగా మోసం చేసి నువ్వు వీళ్ళందరితో సంతకాలు పెట్టించుకుంటావు అని అమ్మమ్మగారు అంటూ ఉంటే, లేదు ఎక్కడో తప్పు జరిగింది, నేను అలా చెయ్యలేదు అని చెప్పేసి అవని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పక్కనే ఉన్న అక్షయ్ కూడా, ఏంటి అవని, నువ్వు ఏమని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్ళావు, అప్పటికే నేను కూడా వస్తాను అని చెప్పాను, నువ్వు వద్దండి అని అన్నావు, దీనికోసమేనా నన్ను లాయర్ గారి దగ్గరికి రానివ్వకుండా నువ్వు ఒక్కదానివే వెళ్ళి ఈ పని చేసుకొని వచ్చావు అని చెప్పేసి అనగానే, లేదండి ఎక్కడో ఏదో జరిగింది, నేను అలా పొరపాటును కూడా రాయించలేదండి అని అనగానే, ఎందుకు వదిన, దొరికిపోయిన తర్వాత కూడా
ఇంకా ఈ రకంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడూ వదినకి సపోర్టుగా ఉండే చిన్న ఇంట్లో ఉన్న చిన్న అమ్మాయి ప్రణతి కూడా అవనిని నిలదీస్తూ ఉంటుంది. ఇక కోమలి సంగతి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇక వాళ్ళ అత్తయ్య అయితే మమ్మల్ని ఇంత ఇదిగా మోసం చేస్తావని కలలో కూడా ఊహించలేదు. నీ భర్త పేరు మీదకు ఆస్తి మొత్తం ఎంత తెలివితేటలతో, ఎంత క్రిమినల్ బ్రెయిన్ తోటి నువ్వు ఆలోచించావో ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆఖరికి కమల్ కూడా వదిన నువ్వు ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద రాయించేసుకుంటున్నాను సైన్ పెట్టండి అంటే పెట్టేసేవాడిని కదా వదిన. మా పేరు మీదకు వచ్చేటట్టుగా అబద్ధం చెప్పి మరీ నువ్వు ఇలా పెట్టించావంటే అదొక్కటే నా మనసుకి బాధగా ఉంది వదిన. ఇప్పుడైనా అన్నయ్యకి ఇచ్చేస్తున్నానంటే మేం కాదంటామా వదిన చెప్పు అని చెప్పేసి కమల్ అయితే అడుగుతూ ఉంటాడు. కన్నయ్య నువ్వు కూడా నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావా అని అనగానే నీ గురించి చిన్న పిల్లవాడైనా నిజం తెలుసుకుంటాడు. ఎందుకంటే నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన కుట్ర అటువంటిది అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక వెంటనే లేదు నేను లాయర్ గారికి ఆస్తి సమానంగా రాయమని చెప్పి అన్నాను, కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని అనగానే అయితే ఆ లాయర్ గారిని ఇంటికి పిలిపిద్దాం అని చెప్పేసేసి పార్వతి అనగానే లాయర్ గారిని ఇంటికైతే పిలిపిస్తారు. ఇక వెంటనే లాయర్ గారు నేనేం చెప్పాను మీరేం రాశారు అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అవని నువ్వు చెప్పినట్టే కదా యావదాస్తి అంతా కూడా నీ భర్త పేరు మీదకి వచ్చేటట్టు చెప్పమన్నావు, మేం ఆ రకంగానే చేశాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఏంటి ఇప్పుడు నీ నటన ముందు లాయర్ గారు నేనే తప్పు చేశానమ్మా అని చెప్పేసేసి అబద్ధం చెప్తారనుకుంటున్నావా అక్క? అయినా కుటుంబం అంటే బంధాలు బంధుత్వాలక్క, ఆస్తులు అంతస్తులు కానీ కాదక్క. ఒక అనాథమైన నీకే ఈ విషయం బాగా తెలియాలి. కానీ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో, ఈ ఇంటిని ఇలా విడగొట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని పల్లవి కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే అవని ఇంటిలోనే బోరు బోరున ఏడుస్తూ కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అవని ఇటువంటిది స్వార్థంతో మోసంతో ఈ ఇంటి మొత్తానికి కూడా నమ్మించి మోసం చేసింది అని ప్రతి ఒక్కరూ చీ కొడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఆగండి వదినను ఇష్టం వచ్చినట్టు అందరూ కూడా మాటలంటే నేను ఊరుకునేదే లేదు అని అనగానే ఏరా ఇన్ని రోజులు వదినా వదినా అని వెనకేసుకుని వచ్చావు, ఇప్పుడు చివరాఖరకు నిన్ను మోసం చేసి సైన్ కూడా పెట్టించింది, అయినా నువ్వు ఇంకా కళ్ళు తెరుచుకోలేదా అని చెప్పేసి బామ్మగారైతే అంటూ ఉంటారు. లేదు నా వదిన ఎప్పుడూ తప్పు చేయదు, నా వదిన ఎప్పుడూ అబద్ధం ఆడదు, నా వదిన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈ ఇంటి గురించి మంచి కోసమే తీసుకుంటుంది అని అనగానే అదేంటి కమల్ బావ అలా మాట్లాడుతున్నావు, ఆస్తి మొత్తం అక్షయ్ బావగారి పేరు మీద రాయించటం ఈ ఇంటికి మంచితనాన్ని తీసుకుని రావటమా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు బావా అని చెప్పేసి పల్లవి అనగానే లేదు తప్పు జరిగింది, ఎక్కడో ఏదో జరిగిందని మా వదిన ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చింది. అదిగోండి ఈ డాక్యుమెంట్స్ నా వదిన రాయించిన డాక్యుమెంట్స్. నా వదిన రాయించిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా? తన భర్త మీద అదే నా అక్షయ్ అన్నయ్య పేరు మీద ఆవగింజంత ఆస్తి కూడా లేకుండా ఆస్తి మొత్తాన్ని కూడా మిగతా అందరి పేరు మీద రాయించిన వదిన డాక్యుమెంట్స్ ఇవి, వదిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి అని చెప్పేసి మన కమల్ అయితే డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వస్తాడు. ఒక్కసారిగా ఇంటిల్లాది షాక్ అయిపోతారు. అవును కన్నయ్య ఇవి ఎక్కడ దొరికినాయి, ఇవి నేను రాయించిన డాక్యుమెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే కమల్ అవి ఎక్కడ దొరికాయి ఏంటి అని చెప్పకుండా ఏదైతే ఏమి నీ నిజస్వరూపం నీ మంచితనం అయితే బయటపడింది కదా వదినా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అత్తయ్య గారు చూడండి, మావయ్య గారు చూడండి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఉంటుంది. మరి మిస్టేక్ ఎక్కడ జరిగి ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా అవని లాయర్ గారితో చెప్తుంది. చూడండి లాయర్ గారు, మీరు మా ఫ్యామిలీ లాయర్ అయిన కూడా నేను ఊరుకోను, నన్ను మోసం చేసినందుకు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పట్టిస్తాను, మీ కుటుంబం అంతా కూడా మీ గురించి పోలీస్ స్టేషన్కి తిరగాల్సి వస్తుంది, మీరు ఎంత పెద్ద లాయర్ అయినప్పటికీ కూడా జైల్లో చిప్పకుడు తింటారు, అనవసరంగా మీ పరువు మీరు తీసుకోకండి, నిజం చెప్పండి, ఎందుకు నేను చెప్పిన దానికి చెప్పినట్టుగా రాయలేదు అని అనగానే ఇక వెంటనే అందరూ కూడా అవని కావాలని ఏదో నిజం చెప్పిస్తుంది, పాపం లాయర్ గారు ఏం చేస్తారు అని పల్లవి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు లాయర్ గారు చెప్తానమ్మా నిజం చెప్తాను అని అనగానే ఇక వెంటనే
ఏంటా నిజం చెప్పండి లాయర్ గారు అని అనగానే, ఏంటా నువ్వు వచ్చి నా భర్తకి తెలివితేటలు ఉన్నాయి, నా భర్తకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, నా భర్త ఎలాగైనా బతికేస్తాడు, ఆస్తి మొత్తం కూడా ఇక శ్రీకర్కి, కమల్కి, కోమలికి, ప్రణతికి సమానంగా రాసేయండి, నాకు నా భర్తకి రూపాయి కూడా వద్దు అని రిక్వెస్ట్ చేసి వెళ్ళావు అని అనగానే, అవును మీరు అలా కదా రాయాల్సింది అని చెప్పేసి అనగానే, నిజమేనమ్మా ఆ తర్వాత ఎవరో ఇక అనురాధ తమ్ముడంట ఫుల్గా తాగేసి వచ్చాడు, పెద్ద చాకు తీసుకుని వచ్చి నా పీక మీద పెట్టాడు, నువ్వు గనక ఆస్తి అలా రాసావంటే ఇప్పుడే నీ ప్రాణాలు నేనే తీసేస్తాను, మర్యాదగా ఆస్తంతా నా మేనల్లుడైన అక్షయ్ బాబు పేరు మీదకి వచ్చేటట్టు రాయి, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తానని పీక మీద కత్తి పెట్టి బలవంతంగా రాయించాడమ్మా. చివరాఖరకు నీకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వకూడదో నాకైతే తెలియలేదు, అందుకోసమే ఒక దీంట్లోనే 2 పెట్టేసి ఇచ్చేశాను అని చెప్పేసేసి ఇక ఆ తాగుబోతు దయాకర్ ఇదంతా చేపించాడని చెప్పేసేసి ఒకవేళ దొరికిపోతే ఆ రకంగా చెప్పమని చెప్తాడు పల్లవి వాళ్ళ నాన్న. సో లాయర్ గారు ఈ రకంగా నిజమైతే చెప్పేస్తారు. ఇక వెంటనే ఇప్పుడికిప్పుడు మీరు డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేశాం కదా, ఆర్ట్ మీద సైన్ చేయండి అని చెప్పేసేసి ముందు అందరూ సైన్ చేస్తారు కదా, ఆ సైన్ చేసిన డాక్యుమెంట్స్ని చించి ముక్కలు చేసేస్తారు మన అవని. అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీద మీరందరూ సైన్ చేయాల్సిందే అని అనగానే, లేదు ఇందాకంతే మోసపోయాం, ఇప్పుడు అన్నయ్యకి ఈ ఇంట్లో వాటా రాదు అంటే మేమెందుకు సైన్ చేస్తాం, మేము పొరపాటును చెయ్యం అని అనగానే, మీరు గనక ఇప్పుడు ఈ సైన్ చేయకపోతే నేను మీ అన్నయ్యని నా కూతురు ఆరాధ్యని తీసుకొని ఈ ఇంటి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అవని బెదిరించడంతో అక్షయ్ కూడా అవును మీరు సైన్ చేయకపోతే ఈ ఇంటితో సంబంధం లేకుండా వెళ్ళిపోతాం అని చెప్పడంతో శ్రీకర్ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంత కూడా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వదిన మాటని జవదాటక అందరూ ఆస్తి అయితే రాసేస్తారు. ఇక వెంటనే లాయర్ అయితే నన్ను క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పటికైనా తప్పుగా నా వదినను ఎప్పుడూ అబద్ధం చేసుకోవద్దు, వదిన ఈ ఇంటికి న్యాయం మంచి చేయడానికి వచ్చిన దేవత అని కమల్ అయితే పొగుడుతూ ఉంటాడు. ఇక అందరూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక రాజేంద్ర ప్రసాద్ కోపంతో రగిలిపోతూ ఉంటే, ఏవండి ఎక్కడికండి బయలుదేరారు అని అనగానే, ఆ ఏడియట్ ఆడిని మొన్న తాగడానికి డబ్బులు అడిగితే లేవు అని చెప్పాను, వాడు కావాలని ఈ రకంగా ప్లాన్ చేస్తాడా, వాడికి వెళ్ళి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వస్తాను అని అనగానే, నేను కూడా వస్తాను పదండి అని పార్వతి అలానే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అనురాధ తమ్ముడైన దయాకర్ దగ్గరికి అయితే వెళ్తాడు. దయాకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏడియట్ నీకు 5,000 రూపాయలు ఇవ్వలేదని ఈ రకంగా ప్లాన్ చేస్తావా అని కొడుతూ ఉంటే, బావా నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు బావా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నేనేం చేశాను బావా అని అనగానే, లాయర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇదంతా చెప్పమని చెప్పలేదు అని అనగానే, నేను చెప్పలేదు బావా అని చెప్పేసి అనగానే, నువ్వు చెప్పకపోతే నువ్వు పీక మీద కత్తి పెట్టకపోతే లాయర్ గారు ఈ రకంగా ఎందుకు రాస్తారు అని అనగానే, అప్పుడు గుర్తుకు వస్తుంది మన దయాకర్కి. ఆ రోజు లాయర్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నప్పుడు ఆయన ఎలాగో నా బావ రూపాయి కూడా ఇవ్వటం లేదు తాగటానికి, బాగా టైట్ పొజిషన్ అయిపోయింది, నువ్వేనా ఇవ్వండి డబ్బులు అని అనగానే 10,000 రూపాయలు అయితే ఇచ్చేస్తే మీరు నా దేవుడు అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే, డాడ్ వీడితో మనకి ఇక నుంచి ఏం పని ఉంటుంది, ఎందుకని వాడికి అలా డబ్బులు ఇచ్చారు అని పల్లవి అడగంగానే, ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట అవసరం పడతాడమ్మా, పని ఉంటుంది వీడితో, అలా పడుంటాడులే అని చెప్పేసేసి ఇక దయాకర్ అయితే 10,000 రూపాయలు ఇచ్చేసి లాయర్ గారితో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతారు. అది గుర్తు తెచ్చుకున్న తర్వాత అప్పుడు, బావా నేను లాయర్ గారి పీక మీద కత్తి పెట్టలేదు బావా, లాయర్ గారి దగ్గర నీ చిన్న కొడలు ఉంది కదా పల్లవి వాళ్ళ నాన్న, ఇద్దరు లాయర్ గారి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా నాకు 10,000 రూపాయలు ఇచ్చారు, ఎప్పుడైనా ఉపయోగపడతాను అని అన్నారు, ఆ 10,000 రూపాయలు తీసుకున్నాను, అంతేగాని నేను లాయర్ గారి పీక మీద కత్తి పెట్టడం ఏంటి బావా, ఇదంతా అబద్ధం, అయినా మీ చిన్న కొడలు మీకు తెలియకోకుండా చాలానే చేస్తుంది, అంతెందుకు
మీరు నాకు హారం ఇచ్చారా? ఆ హారాన్ని నేను ఏదో అమ్ముకుందామని బయటికి వెళ్తూ ఉంటే ఆ హారం 3 లక్షలు విలువైంది. అయినప్పటికీ కూడా నాకు ఇస్తే 5 లక్షలు ఇస్తానని ఆ హారం నా దగ్గర 5 లక్షల రూపాయలకి తాను తీసుకుంది అని ఇవన్నీ నిజాలన్నీ కూడా చెప్పడంతో పార్వతీకి రాజేంద్ర ప్రసాద్కి ఇంతకాలం ఇంట్లో వస్తున్న సమస్యలన్నిటికీ కూడా తన చిన్న కొడలు పల్లవి అన్నే తన వియ్యంకుడు ఇక దయా చక్రధరని పూర్తి నిజాలైతే తెలుసుకుంటారు. ఇక వెంటనే ఈ నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత తిన్నగా లాయర్ దగ్గరికి అయితే వెళ్తారు. లాయర్ గారు, మీ పీక మీద కత్తి పెట్టింది ఈ తాగుబోతు వెధవా లేకపోతే ఇతనా అని అనగానే, నేను ఇంతకాలం మీ చేతి నీళ్లు తాగి బతికానండి. నేను మీ ఫ్యామిలీ లాయర్ని. ఇదంతా ఈ రకంగా చేయమనింది మీ చిన్న కొడలు వాళ్ళ నాన్నగారే అని చెప్పడంతో ఇంకా రాజేంద్ర ప్రసాద్కి తన భార్య పార్వతీకి చిన్న కొడలు యొక్క నిజస్వరూపం అయితే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కోపంతో ఇద్దరు ఇంట్లోకైతే వస్తారు. మరి ఈసారి నిజం తెలుసుకున్న పార్వతీ రాజేంద్ర ప్రసాద్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఇంట్లో ఇప్పుడు కొత్తగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.